యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి 149వ కీర్తన 4వ చరణమును మనం చదువుకుందాం. 149వ కీర్తన 4వ చరణం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని మనం చూస్తున్నాం. రెండవ భాగంను మనం మరలా చదివినట్లయితే ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని మనం చూస్తున్నాం. ఈ యొక్క లోకములో మనం చూస్తే ఎవరైనా దీనులు కనిపిస్తే, ఎవరైనా దీన స్థితిలో కనిపిస్తే ఎవరు కూడా వారిని విడిపించాలి లేదా వారిని బాగు చేయాలి అని చూడరు. ఒక దీనుడు, ఒక అవసరతలో ఉన్నవాడు ఒక వ్యక్తి యొద్దకు, ఒక నాయకుని యొద్దకు, లేదంటే ఒక ఘనమైన స్థానములో లేదా బలము అధికారము కలిగిన వ్యక్తి యొద్దకు వెళ్ళి ప్రార్థన చేస్తే, అతన్ని బ్రతిమలాడుకుంటే ఇతడు తన జీవితాన్ని ధన్యము చేయాలి, అతన్ని పైకి లేవనెత్తాలి అని ఎవరు కూడా ఈ లోకంలో చూడరు. ప్రతి ఒక్కరు కూడా వారిని వాడుకోవాలి, ఏ విధంగా అతన్ని వాడుకోవచ్చు, ఏ విధంగా అతడు మనకు సహాయపడతాడు అని ఆలోచిస్తారు. కానీ ఆ దీన స్థితిలో నుండి అతన్ని పైకి లేవనెత్తాలి, అతనికి సహాయం చేయాలి అని ఎవరు కూడా ఆశించరు. అతడు ఎప్పుడు కూడా దీన స్థితిలోనే ఉండాలి. ఒకవేళ సహాయం చేసినా కూడా అతడు పైకి రావాలి అని సహాయం చేయడు. కానీ ఇతడు ఎప్పుడు నా క్రిందే ఉండాలి, ఇతడు ఎప్పుడు అడిగే స్థానంలోనే ఉండాలి, నేను ఎప్పుడు ఇచ్చే స్థానంలోనే ఉండాలి, ఇతడు ఎప్పుడు దీనుడుగానే జీవితాంతం తాను చనిపోయేంత వరకు, తన తర్వాత తన పిల్లలు, తన పిల్లల పిల్లలందరూ కూడా దీనులుగానే ఉండాలి, నా కిందే ఉండాలి అని ఆలోచిస్తారు. కానీ ఎవరు కూడా పైకి లేవనెత్తేవారు ఉండరు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, అదే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మన దేవుడు దీనులను రక్షణతో అలంకరిస్తాడు అని మనం చూస్తున్నాం. అనగా మన దేవుడు దీనులను అలంకరించేవాడు, లేదా మన దేవుడు దీనులను ధన్యులుగా మార్చే దేవుడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క మరి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన దీనులను రక్షణతో అలంకరించును అని ఈ యొక్క మాటలతో వారు దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరు స్తుతిస్తున్నారు అంటే ఇజ్రాయేలు ప్రజలు స్తుతిస్తున్నారు. ఒక సందర్భంను కూడా మరి మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాము. వారు మరి బబులోను రాజ్యములోనికి వారు బానిసలుగా కొనిపోబడిన తర్వాత అక్కడ వారు అనేక సంవత్సరములు బానిసత్వంలో వారు ఉన్నారు. ఆ తర్వాత మరి దేవుడు పారసీకులను లేపి వారికి గొప్ప విజయం ఇచ్చి, ఆ బబులోను సామ్రాజ్యం పైన వీరికి విజయమును అనుగ్రహించి పారసీకులను ప్రపంచాన్ని ఏలే దేశముగా దేవుడు నిలబెట్టాడు. అంత మాత్రమే కాకుండా ఇది దేవుడు చేసిన కార్యం. మరి దానియేలు భక్తుడు చేసిన ప్రార్థనకు, దేవా 70 సంవత్సరములు గడిచిపోయాయి, మమ్మలను రక్షించండి, మమ్మలను విమోచించండి, మా యొక్క శ్రమ దినములు ముగిసిపోయే కాలం వచ్చింది కాబట్టి మమ్మలను విమోచించండి అని దానియేలు భక్తుడు చేసిన ప్రార్థనకు బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు జరిగిస్తున్న కార్యం ఇది. వీరిని దీనులుగా వారు ఉన్నారు, ఎవరు కూడా వారిని రక్షించలేని పరిస్థితిలో ఉన్నారు. మరి బబులోను రాజ్యంలో మనం చూస్తే నెబుకద్నెజర్ గాని, ఆ తర్వాత వచ్చిన బెల్తెషాజరు రాజు కానీ, వారు గర్విష్ఠులుగా మనకు దేవుని వాక్యంలో కనిపిస్తారు. ఇతరులను అణిచివేసే వారిగా, ఇతరులను హేళన చేసే వారిగా, మరి అనేక దీనులను లేదా వారు ఎవరినైతే వారు దేశంలోనికి తీసుకొని వచ్చారో వారిని ఎంతగానో హింసించే వారిగా మనం చూస్తాము. మరి మనము కొద్ది మంది వ్యక్తులు, జ్ఞానవంతులైన దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు అలాంటి వారు కూడా కొంచెము వ్యతిరేకతను అనుభవించినప్పటికీ వారు గొప్ప స్థానంలో వారు ఉన్నారు కాబట్టి వారు సురక్షితంగా క్షేమముగా ఉన్నారు. అయితే ఇజ్రాయేలు ప్రజలందరూ మాత్రం ఎంతో దయనీయమైన పరిస్థితులలో ఆ పరిపాలనలో ఉన్నారు అని చరిత్రలో మనం చూడగలుగుతాం. అయితే అటువంటి పరిస్థితులలో మరి ఎవరు వారిని విడిపిస్తారు? ఆ దీన పరిస్థితిలో నుండి మమ్మలను రక్షించేది ఎవరు? ఈ బబులోను రాజు నుండి, నెబుకద్నెజర్ నుండి, ప్రపంచాన్ని ఏలుతున్న ఈ రాజు నుండి మమ్మలను విడిపించేది ఎవరు అని చూస్తే ఎవరు కూడా వారికి లేరు అని మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ తర్వాత మరి బెల్తెషాజరు రాజు వచ్చాడు. ఆ తర్వాత అతని పరిపాలనలో కూడా మరి దేవుని యొక్క పాత్రలను, దేవుని ఆలయము కొరకు ప్రత్యేకించిన పరిశుద్ధపరచబడిన పాత్రలను అతను తీసుకొని ఎంత హేళనగా చేశాడో మనం చూస్తాం. సో అలాంటి రాజు ఒక పరిపాలనలో ఈ బానిసలు ఏ విధంగా ఉండుంటారు, ఎంతగా నష్టపోయి ఉంటారు, ఎంతగా నలిగిపోయి ఉంటారు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం కూడా మరి భారతీయులముగా మరి 400 సంవత్సరములు బానిసత్వంలో ఉన్నట్టుగా చరిత్రలో మనం చూస్తాం. ఇంగ్లాండ్ ప్రజలు
ఈ దేశంలోనికి బిజినెస్ చేయడానికి వచ్చి మరి మనలో ఉన్న లోపాలను చూసి, బలహీనతలను చూసి వీన్ని మనం ఆక్రమించుకోవచ్చు అని మనల్ని ఆక్రమించుకొని బానిసలుగా చేసుకొని మన రాజ్యములో ఉన్న వాటన్నిటిని కొల్లగొట్టి మరి ఏ విధంగా మనల్ని కృంగదీశారో అన్ని రకాలుగా ఏ విధంగా మనల్ని అణిచివేశారో మనం చూస్తాం. అదే విధముగా ఇజ్రాయేలు ప్రజలు కూడా అన్ని విధాలుగా అణిచివేయబడ్డారు. వారి యొక్క తలాంతులన్నిటినీ వారు బబులోను రాజు వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ వీరికి ఎటువంటి మేలు లేదు, ఎటువంటి ఆశ్రయము లేని వారిగా, ఎటువంటి మేలు పొందుకునే వారిగా, మరి దిక్కు లేని వారిగా ఆ ప్రజలు ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. లేదా మరి చరిత్ర కూడా చెప్తుంది ఏంటి అంటే, మరి ఆ దానియేలు మరియు ఆ ముగ్గురు స్నేహితులను కూడా నపుంసకులుగా వారిని చేసి ఉంటారు అని చాలా మంది చరిత్రకారులు నమ్ముతున్నారు. కాబట్టి వారి నుండి మేలు పొందుకుంటున్నారు, కానీ తిరిగి ఏ మేలు చేయట్లేదు. వారి జీవితాల యొక్క బాగును కోరుకోవట్లేదు. వారిని అణిచివేస్తూ వారిని అన్ని విధాలుగా ఒక జలగ రక్తాన్ని పీల్చినట్టుగా ఆ ఇజ్రాయేలు ప్రజల యొక్క తలాంతులన్నిటినీ వాడుకుంటూ వారు బ్రతుకుతున్నట్లుగా మనం చూస్తాం. అయితే అటువంటి దీన పరిస్థితిలో ఎవరు రక్షిస్తారు మరి? వారే ప్రపంచాన్ని ఏలుతున్న వారు. ఏ దేశమైనా సంధి పెట్టుకొని వారితో మనం విజయం సాధిస్తామంటే ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితులలో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పారసీకులు అనే ఈ యొక్క దేశమును, ఇది కూడా అంతకు ముందు మరి అల్పమైన దేశముగానే ఉంది. కానీ అల్పమైన దేశమును దేవుడు లేవనెత్తి ఆ ప్రపంచాన్ని ఏలుతున్న బెబులోను రాజ్యమును కూలగొట్టి వీరికి రాజ్యాన్ని ఇచ్చాడు. ఆ కోరీష్ అనే వ్యక్తిని నిలబెట్టుకొని వారిని బయటికి తీసుకొని రావడానికి, వారిని అంత బయటికి రావడం మాత్రమే కాదు, కానీ వారు ఎంతో సిరి సంపదలతో వారు బయటికి వచ్చినట్లుగా, వారి దేశంలో వారు దేవుని మందిరమును కట్టుకొని నా కోసం మీరు ప్రార్థన చేయండి అని ఆ కోరీషు రాజు వారిని ఆ యొక్క చెరసాలలో నుండి, ఆ బందీలో నుండి వారిని విడిపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ సందర్భంలో వారు చేస్తున్న స్తుతి ఆరాధన మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో నుంచే వారు పాడుతున్నారు, ఇదిగో మా దేవుడు, మేము దీనులముగా ఉన్నప్పుడు, మేము బందీలముగా ఉన్నప్పుడు మా దేవుడు మమ్మలను రక్షించాడు, మా దేవుడు మమ్మలను రక్షణతో అలంకరించాడు అని వారు ఎంతో గంభీరముగా తిరిగి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆ బానిసత్వపు సంఖ్యలలో నుండి ఎవరు మమ్మలను విడిపిస్తారని మేము అనుకున్నాము, ఎంతగానో మేము మొరపెట్టాము. అయితే చివరిగా మా దేవుడు మా కొరకు దిగి వచ్చాడు, దీనులమైన మమ్ములను మా దేవుడు రక్షించాడు, మమ్మల్ని రక్షణతో అలంకరించాడు అని వారు ఎంతో సిరి సంపదలతో వారు బయటికి వచ్చిన తర్వాత, తమ దేశానికి దేవుడు వాగ్దానం చేసిన భూమికి వారు తిరిగి వచ్చిన తర్వాత వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే, మన దేవుడు దీనులను రక్షణతో అలంకరించేవాడు. ఆ దీన స్థితిలో వారు ఉన్నప్పుడు మా కొరకు ఎవరు లేరా, మమ్మల్ని విడిపించే వారు ఎవరు లేరా, మా జీవితాలను బాగు చేసేవారు ఎవరు లేరా, ఈ యొక్క బానిసత్వానికి ముగింపు పలికే వారు ఎవరు లేరా అని వారు ఎదురు చూసిన ఆ సమయంలో దేవుడు వారి కొరకు గొప్ప రాజ్యమును, పారసీకుల రాజ్యమును లేదా కోరీషు రాజును దేవుడు నిలబెట్టుకొని వారికి రక్షణను అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. కేవలము రక్షణ మాత్రమే కాదు, మన దేశంలో చూస్తే మరి బ్రిటిష్ వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మన దేశం ఎంతగానో ఆర్థికంగా నష్టపోయి ఉంది. వారు వచ్చినప్పుడు ఎంతో సిరి సంపదలతో ఉన్న దేశం, వారు వెళ్ళిపోతున్నప్పుడు పేద దేశముగా మారిపోయింది అని మనం చూస్తాం. అయితే వీరు ఆ విధంగా తప్పించుకొని బయటపడలేదు, నష్టపోయి బయటికి రాలేదు, కానీ ఆ కోరీషు రాజు చేత వారు ఆజ్ఞాపించబడి వారు సిరి సంపదలతో వారు బయటికి వచ్చారు. సో దేవుడు ఒక వ్యక్తిని రక్షించినప్పుడు, దీన స్థితిలో ఉన్న వారిని దేవుడు లేవనెత్తినప్పుడు, రక్షించినప్పుడు వారు ఏదో అగ్నిలో నుండి పెనం మీద పడ్డట్టుగా వారి పరిస్థితి కాలేదు, కానీ వారు బానిసత్వంలో నుండి స్వతంత్రులుగా మారారు. అంత మాత్రమే కాదు, వారు సిరి సంపదలతో ఆ యొక్క దేశంలో నుండి వారు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మరి దేవుడు ఐగుప్తులో నుండి వారిని విడిపించినప్పుడు కూడా అదే రీతిగా దేవుడు వారిని విడిపించాడు. వారు 400 సంవత్సరాలు వారు పడిన ప్రయాసకు ప్రతిఫలముగా వారు గొప్ప బంగారంతో బయటికి వచ్చారు. అదే విధముగా వారు వారిది ఒక వాగ్దానపు దేశానికి వచ్చేసరికి ఆ దేశమంతా కూడా సిద్ధపరచబడి ఉంది. అదొక అరణ్యముగా లేదు, ఎవరు లేని ఒక ప్రాంతముగా, పాడుబడ్డ దేశముగా లేదు, కానీ అది పాలు తేనెలు ప్రవహించే దేశముగా, ఎంతో సుసంపన్నమైన దేశముగా అది ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు వారికి ఉన్నట్టుగా ఒకే రోజులో, లేదంటే ఆ యొక్క బానిసత్వములో నుండి ఒక గొప్ప దేశముగా దేవుడు వారిని మార్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు రక్షణతో అలంకరిస్తాడు. కేవలం వారిని రక్షించడం మాత్రమే కాదు, కేవలం బయటికి తీసుకొని రావడం మాత్రమే కాదు, ఇక్కడ మా దేవుడు మమ్మలను అలంకరించాడు, మమ్మల్ని గొప్ప వ్యక్తులుగా నిలబెట్టాడు అన్నట్లుగా వారు దేవుని స్తుతిస్తున్నారు. కాబట్టి
మన దేవుడు ఎవరు అంటే మన దేవుడు రక్షణతో అలంకరించేవాడు. మన దేవుడు మనల్ని రక్షించినప్పుడు కేవలము మన యొక్క బానిసత్వపు సంఖ్యల నుండి విమోచించడం మాత్రమే కాదు, మనలను గొప్పవారిగా నిలబెడతాడు అనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం చూస్తే మరి మానవులందరూ కూడా పాపము చేత పట్టబడిన వారముగా మనం చూస్తాం. మానవులందరూ కూడా బానిసత్వంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. పాపానికి, మరణానికి బానిసలుగా ఉన్న మన స్థితిని దేవుడు చూశాడు. 49వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తే మరి ఎవరిను కూడా విడిపించలేరు, ఏ విధము చేతను కూడా మనుషులను విడిపించలేరు అనేది ఆ వాక్యాన్ని మనం చూస్తాం. అటువంటి దీనమైన స్థితిని దేవుడు చూసి దేవుడే ఈ లోకానికి దిగివచ్చాడు అని మనం చూస్తున్నాం. దేవుడే మనల్ని రక్షించడానికి, ఆ బానిసపు సంఖ్యలు తెంచడానికి ప్రతి ఒక్కరు, రాజు అయినా కూడా, ఐశ్వర్యవంతుడైన జ్ఞాని అయినా ప్రతి ఒక్కరు పాపం చేత పట్టబడుతున్నారు. అటువంటి ఆ యొక్క పాపపు బానిస సంఖ్యల నుండి దేవుడు మనల్ని విడిపించాడు, దేవుడు మనల్ని రక్షించాడు అని మనం చూస్తున్నాం. అయితే ఆ పాపము ద్వారా దేవుని ఉగ్రతను పొందిన మనము కేవలము ఆ ఉగ్రతను తప్పించుకోవడం మాత్రమే కాదు, కేవలం పరలోకానికి వెళ్ళడం మాత్రమే కాదు, పరలోక వారసులముగా ఏదో సాధారణమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని ఉంచలేదు, కానీ అక్కడ మనల్ని ధనవంతులుగా మనల్ని చేశాడు అని మనం చూస్తున్నాం. ఎంత ధనవంతులుగా చేశాడు అంటే మనము ధనవంతులము కావడానికి దేవుడే దరిద్రుడుగా మారినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు తనకున్న మహిమనంతటిని వదిలివేసి ఆ దరిద్రునిగా ఈ లోకంలోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ జరిగింది ఏంటి అంటే ఆ గొప్ప ధనవంతులుగా మనం చేశాడు అనగా దేవుని యొక్క ఐశ్వర్యం ఇప్పుడు మనకు లభిస్తుంది. అదేవిధంగా పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఏ స్థానములో మనం ఉన్నాం, ఒకప్పుడు మనం చూసుకుంటే దేవుని కుమారులముగా పిలువడానికి అర్హులము కాదు. ఒకప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రులము, ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేని వారిగా మనం ఉన్నాం. ఒకప్పుడు దేవుడు అంటే భయపడే పరిస్థితులలో, దేవుని నుండి భయపడి దూరం వెళ్ళే పరిస్థితులలో, ఆదాము హవ్వల వలె దాక్కునే పరిస్థితిలో మనం ఉన్నాము. అయితే అటువంటి పరిస్థితుల్లో మనలను దేవుడు రక్షించాడు, రక్షణతో అలంకరించాడు. ఏ విధముగా చేశాడంటే తిరిగి దేవుని కుమారులుగా నిలబెట్టాడు, తిరిగి దేవుని యొక్క ఐశ్వర్యంకి మనల్ని వారసులుగా చేశాడు. పరలోకానికే మనము వారసులముగా, దేవుని బిడ్డలముగా దేవుడు మనల్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దీనమైన పరిస్థితిలో ఉన్న మనలను దేవుడు రక్షించాడు, రక్షణతో అలంకరించాడు అనేది ఆనాడు వారు స్తుతించారు. వారు కేవలం ఈ లోక సంబంధమైన స్వాతంత్రమును పొందుకున్నారు. అయితే మనము నిజమైన స్వాతంత్రమును మన దేహములు, మన ఆత్మ మొత్తము కూడా మనము స్వాతంత్రం పొందుకున్నాం. కాబట్టి ఎంతో గొప్ప స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు, ఎంతో గొప్ప రక్షణతో దేవుడు మనల్ని అనుగ్రహించాడు. కేవలం దీన స్థితిని తొలగించడం మాత్రమే కాదు, కానీ రక్షణతో అలంకరించాడు, గొప్ప వ్యక్తులుగా మనల్ని నిలబెట్టాడు, ఐశ్వర్యవంతులుగా మనల్ని నిలబెట్టాడు, మన జీవితములను ధన్యులుగా దేవుడు చేశాడు. కాబట్టి ఈ యొక్క రక్షణతో మనల్ని అలంకరించినందుకు మేము దీనమైన స్థితిలో మేము ఉన్నప్పుడు, మేము ఎవరికి మొరపెట్టాలో కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, మేము నలిగిపోతున్న పరిస్థితులలో మమ్మలను రక్షణతో అలంకరించినందుకు మీకు స్తోత్రములు అని మొట్టమొదటిగా మనము స్తుతించే వారిగా మనం ఉండాలి. ఈ విధంగా యోబు గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో 11వ వచనమును మనం చూసినట్లయితే, అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును అని మనం చూస్తున్నాం. ఒక సందర్భమును మనం చూస్తే మనము 7వ వచనం మనం చూస్తే, నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని మనం చూస్తున్నాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఎలిఫజు మరి యోబు యొక్క స్నేహితుడు, భక్తిపరుడు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అతడు దేవుని గురించి, అదే విధంగా మనుషుల యొక్క పరిస్థితుల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఒక నిప్పు రవ్వ ఏ విధంగా పైకి ఎగురుతుందో అదే విధంగా మనుషులందరూ కూడా శ్రమానుభవానికే పుట్టారు, మనుషులందరూ కూడా శ్రమలో గుండా వారు వెళ్ళాల్సిందే అని అతడు అంటున్నాడు. అదేవిధంగా 5వ అధ్యాయం 2వ వచనము మనం చదివినట్లయితే, ఆ దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు అని మనం చూస్తున్నాం. మనుషులందరూ కూడా శ్రమల గుండా వెళ్తారు, ప్రతి మనిషి కూడా దీన స్థితిని అనుభవిస్తాడు, ప్రతి మనిషి కూడా ఆ దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి ఏదో ఒక సమయంలో వెళ్లాల్సి ఉంటుంది. ఇది మనుషులందరికీ ఉన్న విధి అన్నట్లుగా చెప్తున్నాడు. అయితే అంటే ఒక రాజుగా ఉన్నా కూడా, ఐశ్వర్యవంతముగా ఉన్నా కూడా
ఏదో ఒక చోట అతని ఐశ్వర్యం అతనికి పనికిరాని పరిస్థితి అతనికి ఎదురవుతుంది. రాజు కూడా మరి ఎంతమంది రాజులు చరిత్రలో భయపడలేదు? ఎంతమంది రాజులు భయపడి వారిని వారే హతం చేసుకోలేదు? అటువంటి దీన స్థితి అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే ఆ దీన స్థితిలో ఈ దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన ఆ మూర్ఖులు ఏం చేస్తారంటే వారు ఏడ్చి ఏడ్చి ఆ దీన స్థితిలో వారు చచ్చిపోతారు అని చెప్తున్నాడు. అదేవిధంగా బుద్ధి లేని వారు అసూయ వలన చస్తారు అని చెప్తున్నాడు. అయితే ఇతడు భక్తిపరుడు కనుక నేనేం చేస్తానంటే, అయితే నేను దేవునిని ఆశ్రయించదును అని అంటున్నాడు. దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుకుందును. ఆయన పరిశోధింపజాలని మహా కార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపజేయవాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును అని మనం చూస్తున్నాం. అనగా మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దీన స్థితిని అనుభవిస్తారు. ఏదో ఒక సమయంలో దీనులుగా వారు మారిపోతారు. వారికి ఉన్న తలాంతులు పనిచేయని పరిస్థితి వస్తుంది. వారికి ఉన్న ఐశ్వర్యం, వారికి ఉన్న ఆ బంధువర్గము కానీ, వారికి ఉన్న బలము కానీ పనిచేయని పరిస్థితి వస్తుంది. ఆ దీనమైన పరిస్థితులలో బుద్ధి లేని వారు, మూర్ఖులు లేదా భక్తిహీనులు వారు ఏడ్చి వారు మానసికంగా, శారీరకంగా కృంగిపోయి చనిపోతారు. ఇతరుల మీద అసూయపడి నాకే ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, నాకెందుకు ఈ విధంగా అనుకొని వారందరూ ఏడ్చి చచ్చిపోతారని చెప్తున్నాడు. అయితే నేను దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటాను, నా వ్యాజ్యాన్ని దేవునికి చెప్పుకుంటాను. ఎందుకు అంటే అక్కడ కింద చెప్తున్నాడు 11వ వచనంలో, దీనులను ఉన్నత స్థనములలో నుంచుటకు దేవుడు సమర్థుడు. దేవుడు చేసే కార్యములు అవి వర్ణింప శక్యము కానివి, అవి ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేస్తాడు అని చెప్తూ, అందులో ఒకటి ఏంటి అంటే ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచుతాడు. దేవుడు ఘనమైన వారిగా వారిని నిలబెడతాడు. వారి యొక్క దీన స్థితిలో నుండి దేవుడు వారిని లేపి గనులుగా ఉన్నతమైన స్థానములో సింహాసనముల పైన దేవుడు నిలబెడతాడు అని చెప్తున్నాడు. మనము దేవుని వాక్యంలో చూస్తే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9, 10 వచనములు మనం చదువుకుందాం. తన సహోదరుల కంటే యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అనే పేరు పెట్టెను అని మనం చూస్తున్నాం. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అని మనం చూస్తున్నాం. ఇక్కడ యబ్బేజు అనే వ్యక్తిని మనం చూసాము. అతడు పుట్టుకతోనే మరి అతను తన తల్లికి ఎంతో వేదన కలిగినందున అతనికి వేదన అనే పేరు పెట్టినట్లుగా మనం చూస్తాం. అతని యొక్క జీవితం అంతా, తన బాల్యం అంతా కూడా వేదన పూర్వకముగా మరి చుట్టూ ఉన్న వారి చేత హేళన చేయబడిన పరిస్థితిగా, అతడు ఒక కీడుకు సాదృశ్యముగా, మరి ఇతను పుట్టడంతోనే వారి తల్లికి ఎంతో వేదన కలిగింది, ఇతడు ఎక్కడుంటే అక్కడ వేదన కలుగుతుంది అని ఎంతగా అవమానించారో, ఎంతగా అతన్ని నిందించారో, ఎంత దూరం పెట్టారో అతన్ని. అయితే అలాంటి పరిస్థితులలో యబ్బేజు తన పరిస్థితిని గూర్చి చింతించలేదు, లేదా తన తల్లిని నిందించలేదు. నాకు ఇలాంటి పేరు ఎందుకు పెట్టావని తల్లిని నిందించలేదు, తండ్రిని నిందించలేదు. కానీ తన పరిస్థితిని, తన వ్యాజ్యమును దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, యబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండెను అని మనం చూస్తున్నాం. కారణం ఏంటి అంటే తన దీన స్థితిని దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళడమే ఆ కారణం అని మనం చూస్తున్నాం. ఈ లోకంలో కూడా ఎంతో మంది లేదా మన ఇంటి చుట్టూ పట్ల మనం చూస్తే కొంతమంది ఎప్పుడు వారి తల్లిదండ్రుల మీద దూషిస్తూ ఉంటారు, మాకేం చేసి పెట్టారు మీరు, మాకేం సంపాదించి పెట్టారని. అయితే అలాంటి వ్యక్తుల జీవితంలో ఎప్పుడు కూడా మనం చూడము. లేదా ఇంతకుముందు భక్తుడు యోబు గ్రంథంలో చెప్పినట్లుగా వారు ఏడ్చుట వలన చచ్చెదరు అని మనం చూస్తున్నాం. వారి జీవితంలో ఎటువంటి కార్యము జరగదు. కానీ ఎవరైతే తమ దీన స్థితిలో దేవుని వైపు చూస్తున్నారో, తమ వ్యాజ్యమును దేవుని యొద్దకు తెస్తున్నారో, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నన్ను రక్షించండి, నాకు సహాయం చేయండి అని ఎవరైతే దేవుని యొద్దకు వస్తున్నారో వారిని దేవుడు ఘనపరుస్తున్నాడు, వారిని లేవనెత్తుతున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి రెండోదిగా మనం చూస్తున్నాము, మన దేవుడు దీనులను ఘనతతో అలంకరిస్తాడు అని మనం నేర్చుకుంటున్నాం. ఆ దీన స్థితిని గనక మనము దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళగలిగితే దేవుడు ఘనతతో అలంకరిస్తాడు అని మనం చూస్తాం. అదేవిధంగా దావీదు యొక్క జీవితంలో కూడా మరి ఆ తల్లిదండ్రులు కానీ, తన సహోదరులు కానీ ఎవరు కూడా లక్ష్యము చేయని వ్యక్తిగా అతడు కనిపిస్తున్నాడు. మరి ఎంతో బాధకరమైన సన్నివేశాన్ని మనం చూస్తాం. ఏంటి అంటే మరి ఆ దేశానికి
గొప్ప ప్రవక్తగా దేశం మొత్తం కూడా ఇతడు దేవుని ప్రవక్త అని అతన్ని గుర్తిస్తుంది. అతడు పలికిన ఏ మాట కూడా వ్యర్థము కాలేదు, నెరవేరకుండా పోలేదు అని ఒక సమూయేలు ప్రవక్తను ఏ దేశమైతే గుర్తించిందో ఆ ప్రవక్త వారి కుటుంబానికి వస్తుంటే వారు దావీదును పిలవడానికి ఇష్టపడలేదు. అతడు అరణ్యంలోనే ఉండనివని అనుకున్నారు. అతడు వచ్చినా లాభం లేదని అనుకున్నారా? లేదా దైవజనుడు వచ్చినా అతని జీవితం మారదు అని అనుకున్నారా? అతని గురించి ఏమనుకున్నారో కానీ మొత్తానికి అతన్ని అలక్ష్యం చేశారు, నిర్లక్ష్యం చేశారు. ఎవరు కూడా పట్టించుకోలేదు. అయితే ఎవరు కూడా పట్టించుకొని ఆ దావీదును, అడవిలో గొర్రెలు కాచుకుంటున్న దావీదును దేవుడు లేవనెత్తాడు. దేవుడు గొప్ప రాజుగా నిలబెట్టాడు. చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా, మరి ఈ చరిత్రలోనే కాదు మరి పరలోకంలో కూడా దావీదు సింహాసనం పైన దేవుడు ఏలుతాడు అనేది మనం చూస్తున్నాం. అంత గొప్పగా దావీదు హెచ్చించబడ్డాడు. ఎందుకంటే తన దీన స్థితిని బట్టి ఎవరిని కూడా అతడు నిందించలేదు. కానీ ఆ దీన స్థితిలో చక్కగా సితారాను పట్టుకొని ఆ దీన స్థితిలోనే దేవుడిచ్చిన దానిలోనే అతడు సంతృప్తి కలిగి దేవుని వైపు తిరిగి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దీనుణ్ణి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దీనమైన పరిస్థితిలో అందరూ ఉంటారు. అయితే దేవుడు ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో దేవుడు వారిని లేవనెత్తుతున్నాడు. ఎవరు తమ దీన స్థితిలలో దేవుని వైపు చూస్తున్నారో వారు నిందించట్లేదు. నాకెందుకు ఈ విధంగా జరిగింది, అందరూ బానే ఉన్నారు కదా, నాకు ఎందుకు ఈ రోగం రావాలి, లేదు నేనెందుకు ఈ పరిస్థితిలో ఉండాలి, నిందించే వారిగా వారు లేరు. కానీ ఆ పరిస్థితులను దేవుని యొద్దకు తీసుకువెళ్లే వారిగా వారు ఉన్నారు. అటువంటి వారి జీవితంలో అటువంటి ఆ దీనులను ఎవరు కూడా లక్ష్యము చేయని ఆ దీనులను దేవుడు లేవనెత్తి గనులుగా, వారి సహోదరుల కంటే గనులుగా, లేదా దేశంలో ప్రపంచంలోని అనేకుల కంటే గనులుగా దేవుడు వారిని నిలబెట్టాడు అని మనం చూస్తున్నాం. ఆ దీన స్థితిలో తల్లిదండ్రులు లక్ష్యము చేయని స్థితిలో, సహోదరులు లక్ష్యము చేయని స్థితిలో ఉన్న వారిని ఒక గొర్రెలు కాచుకుంటూ తన జీవితాన్ని అంత అడవిలో గడపాల్సిన వ్యక్తులను దేవుడు లేవనెత్తి వారిని సింహాసనం పైన వారిని కూర్చుండబెట్టాడు అని మనం చూస్తాం. మనము దేవుని వాక్యంలో మనం చూస్తాము, మరి సింహాసనముల మీద నుండి బలమైన వారిని తీసివేసి దీనులను కూర్చుండబెడతాడు అని దేవుణ్ణి ఆరాధిస్తారు దేవుని వాక్యంలో. కాబట్టి దీనులను ఘనతతో అలంకరించేవాడు మన దేవుడు అని మనం చూస్తున్నాం. రెండోదిగా దాన్ని బట్టి మనం స్తుతించాలి. మూడోదిగా మనం చూస్తే 37వ కీర్తన 11వ వచనం, 37వ కీర్తన 11వ వచనం మనం చూస్తే 11వ చరణం మనం చదువుకుందాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అని మనం చూస్తున్నాం. మనము ఇక్కడ హీబ్రూలో గనక మనం చూస్తే బహుక్షేమము దగ్గర అక్కడ షాలోమ్ అనే పదాన్ని 2 సార్లు వాడినట్లుగా మనం చూస్తాం. బహు క్షేమానికి బదులుగా షాలోమ్ షాలోమ్ అని 2 సార్లు వారు వాడారు. మనం ఇంగ్లీష్ లో చూస్తే అబండెన్స్ ఆఫ్ పీస్ అని మనం చూస్తాం. ఏ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసినా కూడా అది శాంతి సమాధానమునే తెలియజేస్తుంది. అయితే అబండెన్స్ లో చాలా గొప్ప శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు అని మనం చూస్తున్నాం. మరి దేవుని వాక్యంలో మనం చూస్తే, మరి దేవుని వాక్యంలో భక్తి పరిరాలు గొప్ప స్త్రీ, గొప్ప తల్లి అయిన హన్నాను మనం చూస్తాం. ఆమె ఎంతగానో వేదన పొందుతున్నట్లుగా మనం చూస్తాం. ఆమె విసిగి ఉన్నట్లుగా మనం చూస్తాము. ఆమె ఎల్లప్పుడూ విసిగిపోయి ఉండేటట్లుగా, ఆమెకి ఎప్పుడు కోపముతో ఉండేటట్లుగా, ఏ మాత్రం ప్రశాంతంగా ఉండద్దు అని అక్కడ ఆ పెనిన్న ఆమెతో ఎల్లప్పుడూ వైరం పెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో కూడా మనం చూస్తాము, హన్నాను ఎప్పుడూ కూడా విసిగిస్తూ ఉంది, ఎప్పుడు కూడా కోపం తెప్పిస్తూ ఉంది అని మనం చూస్తాము. మరి ఎంతగా విసుగు మనల్ని బాధిస్తుంది. మరి సంసోను జీవితంలో చూస్తే సంసోను కూడా విసుగు చెంది చావగోరెను అని మనం చూస్తాం. ఒక వ్యక్తి ఎక్కువగా విసిగిపోతే ఏమనిపిస్తుంది అంటే సంసోను లాంటి బలవంతుడు అతనికి చావాలి అని అనిపించింది. మరి హన్నా కూడా అటువంటి పరిస్థితిలోనే ఉండుంటుంది. ఎంతో విసుగు, మరి ఆ వైరము ఎక్కడో లేదు, యుద్ధమైన అప్పుడప్పుడు జరుగుతాయి కానీ మరి ఈమెకు ఆ వైరి, ఆ శత్రువు ఎక్కడుందంటే ఇంట్లోనే ఉంది. పొద్దున్న లేచి నుండి నిద్రపోయేంత వరకు కూడా మరి ఆమె పక్కనే ఉంటూ ఎంతగానో బాధిస్తుంది, ఎంతగానో విసిగిస్తుంది. మరి ఆ పరిస్థితి నుండి బయటపడాలన్నా, ఆ గుడ్రాలు అనే ఆ నిందను తీసేసుకోవాలంటే తను ఏం చేయాలి? తను ఏం చేస్తే ఆ గుడ్రాలని నింద పోతుంది? ఏమి చేసినా అది పోదు. అది తన చేతుల్లో లేదు, తన భర్త చేతుల్లో లేదు, తన తల్లిదండ్రుల చేతిలో లేదు, అది ఎవరి చేతిలో లేదు, కానీ అది దేవుని చేతిలోనే ఉంది. కాబట్టి ఆమె దేవుని యొద్దకి వెళ్ళి మొరపెట్టుకున్నట్లుగా అక్కడ ఆమె బహు దుఃఖముతో, బహుగా ఏడుస్తూ, మూలుగులతో ఆమె ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఆ దీనమైన స్థితిలో నుండి దేవుడు ఆమెను విడిపించాడు. ఆమె ప్రార్థన చేసిన తర్వాత మరి దైవజనుడు ఏలి అక్కడికి వచ్చి, అమ్మ నీవు క్షేమముగా తిరిగి వెళ్ళు అని
ఆమెను దీవించాడు. ఆ క్షేమము అనే పదానికి కూడా షాలోమ్ అనే పదం ఉపయోగించబడింది. నువ్వు సమాధానముగా తిరిగి వెళ్ళు, నువ్వు శాంతముగా తిరిగి వెళ్ళు, దేవుడు నీవు కోరుకున్నది అనుగ్రహిస్తాడు, నీ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అని ఆమెను దీవించి పంపించినట్లుగా మనం చూస్తాము. ఆమె కూడా నాటి నుండి దుఃఖముఖిగా ఉండటం మానివేసింది అని మనం చూస్తాం. ఆ తర్వాత కూడా మరి ఆమె పెనిన్నాను ఎదుర్కొని ఉంటుంది. ఆ పెనిన్న ఆ తర్వాత చేస్తున్న అవహేళనలు కానీ అవన్నీ కూడా ఆమె సంగీతంలాగా వినిపించాయా? ఏ విధంగా వినిపించాయో మనకు తెలియదు కానీ ఆనాటి నుండి ఆమె ఇంకా గర్భఫలము పొందుకోక మునిపే దేవుని వాగ్దానమును పట్టుకొని ఆ దీన స్థితిలో ఆమె దుఃఖముఖిగా ఉండటం మానివేసింది. ఆమె సమాధానముగా ఉండటం మొదలు పెట్టింది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి దీనులు ఎవరైతే దేవుని వైపు చూస్తారో, తమ దీన స్థితిలో ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారో దేవుడు వారిని సమాధానముతో నింపుతాడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ఆ దావీదు జీవితంలో కూడా చూస్తే ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు అతడు పడినట్లుగా మనం చూస్తాం. దావీదు ఇంకా రాజుగా కాకమునిపే అనేకమైన ఇబ్బందుల గుండా అతను వెళ్ళాడు. మరి అటువంటి పరిస్థితులలో దావీదు రాస్తున్న కీర్తన ఏంటంటే, నేను పండుకొని నిద్రపోయి లేస్తాను అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అతను ఎంత మనశ్శాంతిగా ఉన్నాడు, ఎంత సమాధానం అతనికి ఉంది అంటే, మరి 1000 మంది నా మీదికి వచ్చినా, 10,000 మంది నా మీదికి వచ్చినా కూడా నేనైతే సమాధానముగా పడుకుంటాను అని అతడు అంటున్నాడు. నిద్రపోతాను అంటున్నాడు. అంటే అంత శాంతి సమాధానములతో అతడు తన దీన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుడే నాకు ఆధారం అని అతడు అంటున్నాడు. ఈ లోకంలో మరి అదే పరిస్థితిలో వేరే వ్యక్తిని గనక మనం చూస్తే, దేవుని మీద ఆధారపడిన ఒక వ్యక్తిని మనం చూస్తే, నా నా మీదికి ఒక 10 మంది వస్తున్నారంటే చాలు మన గుండె వేగం పెరిగిపోవడానికి. అయితే అలాంటిది మరి 1000 మంది నా మీదికి వచ్చిన, 10,000 మంది నా మీదికి వచ్చినా నేను ఏమాత్రము భయపడను అంటున్నాడు. అతడు కేవలం మాటల మట్టుకే కాదు, నిజంగా అలాంటి పరిస్థితులు ఎన్నో దావీదు ఎదుర్కొన్నాడు. ప్రతి దినము కూడా మరి ఆ పరిస్థితిలో వేరే వాళ్ళు ఉంటే బీపీ, షుగర్లు అన్నీ వచ్చేసి ఉండాలి. కానీ దావీదు మాత్రం అంటున్నాడు, నేను ఆ విధంగా భయపడను, నేను నెమ్మదితో ఉంటాను, నేను సుఖముగా నిద్రపోయి నేను పడుకుంటాను, నేను తిరిగి లేస్తాను అని దావీదు అంటున్నాడు. వారి యొక్క దీన స్థితిలోనే దేవుడు వారికి గొప్ప సమాధానమును అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. అయితే మనము మత్తయి సువార్త లేదా మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తే, అక్కడ రక్తస్రావము కలిగిన స్త్రీని మనం చూస్తాము. ఆ స్త్రీ మరి ఎంతో వేదనతో 12 సంవత్సరాల నుండి తనకు కలిగిన వ్యయం ఆస్తంతటిని ఖర్చు చేస్తూ, మరి తనకు ఎంతమంది ఎన్ని రకాల వైద్యాలు ఆ రోజున అందుబాటులో ఉన్నాయో అన్ని వైద్యులను ఆమె ఆశ్రయించింది. కానీ ఆమె తిరిగి పొందుకున్నది ఏంటి అంటే, ఇంకా ఇబ్బందులు ఎక్కువయ్యాయి, ఆమె సంకటము ఇంకా ఎక్కువయ్యాయి అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే అలాంటి పరిస్థితిలో మరి ఎవరు ఆమెకి దిక్కు లేని పరిస్థితులలో ఎవరు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడని ఆ పరిస్థితిని ఆమె ఎదుర్కొంటుంది. కానీ ఆమె దేవుని నిందించడానికి ఇష్టపడలేదు, కానీ దేవుణ్ణి ఆశ్రయించడానికి ఇష్టపడింది. మరి అందరికి లేని సమస్య నాకే ఎందుకు దేవుడు ఇవ్వాలి అని కృంగిపోలేదు. కానీ ఆమె యేసు ప్రభు యొద్దకు వెళ్ళి ఆమె ముట్టి యేసు ప్రభును తాకి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తాము. దేవుడు ఆమెను ఆశీర్వదించినట్లుగా, నీవు సమాధానము గల దానివై వెళ్ళు అని ఆశీర్వదించి ఆమెకున్న ఇబ్బందులన్నిటినీ తొలగించి సమాధానముగా ఆమెను పంపించాడు అని మనం చూస్తున్నాం. ఇందులో మనం చూసాము. మొదటి 2 ఉదాహరణలో వారు దీన స్థితిలో ఉండగానే వారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు వారికి సమాధానాన్ని, శాంతిని అనుగ్రహించాడు. కొన్నిసార్లు వారి పరిస్థితి ఇంకా మారకముందే సమాధానముగా ఉండగలిగిన గొప్ప శక్తిని దేవుడు వారికి అందించాడు. అదేవిధంగా మరి యొక్క రక్తస్రావం గల స్త్రీ విషయంలో ఆ యొక్క ఇబ్బందులన్నిటిని తొలగించి ఆమెకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఎలాంటి కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తున్నాడు. మనము దీనులముగా ఉంటున్నప్పుడు మనము ఎవరు మనకు సహాయం చేయలేరు, ఎవరు నాకు అందుబాటులో లేరు, ఎవరు నన్ను రక్షించలేరు అనే పరిస్థితులలో, మరి అటువంటి దీనమైన పరిస్థితులలో దేవుడు మనల్ని రక్షించాడు, రక్షణతో అలంకరించాడు, అనేకమైన మేలులతో దేవుడు మనల్ని తృప్తిపరిచాడు, దేవుడు మనల్ని ధనవంతులుగా చేశాడు, పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. కాబట్టి దీనులమైన మనలను దేవుడు రక్షణతో అలంకరించినందుకు మనం స్తుతించాలి అని మొదట మనం నేర్చుకున్నాం. రెండవదిగా మనం చూస్తే మరి దీనులను ఘనతతో దేవుడు అలంకరిస్తాడు అని మనం చూసాం. దీనమైన స్థితులలో ఉన్న వారిని ఎవరు కూడా లక్ష్యము చేయని పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు సహోదరుల కంటే, ఇతరుల కంటే, దేశములో అనేకుల కంటే ఘనమైన స్థానంలో నిలబెట్టాడు, సింహాసనముల పైన నిలబెట్టాడు అని మనం చూసాం. మూడవదిగా మనం చూస్తే దీన స్థితిలో ఉన్న వారికి సమాధానమును, శాంతిని
అనుగ్రహిస్తాడు లేదా సమాధానముతో అలంకరిస్తాడు అనేది మనం చూసాం. ఈ యొక్క 3 విషయములను బట్టి మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.